హాయ్ అండి, నా పేరు డాక్టర్ శిల్పా అల్పర్తి, తెనాలి హాస్పిటల్ కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల బేబీకి ఏమన్నా హార్మ్ జరుగుతుంది అని భయపడుతున్నారా? అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మనకి సౌండ్ వేవ్స్ బేస్ చేసుకొని ఉంటుందండి. దీనివల్ల ఏ రేడియేషన్ ఉండదు. ఎన్ని స్కాన్స్ తీయించుకున్న ప్రెగ్నెన్సీలో బేబీకి ఏ ఎఫెక్ట్ రాదు. ఫస్ట్ స్కాన్ అనేది డేట్ మిస్ అయిన తర్వాత 2 నుంచి 3 వారాల్లోపు తీయించుకోవాలండి. దీన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్ అంటారు. ఇందులో మనం ఏమేమి చూసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా లేదా, ఉంటే గనక ఒక బేబీ ఉందా, ట్విన్స్ ఉన్నారా, బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటామండి. దీంతో పాటు ఒకవేళ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ లేకపోతే పక్కన ట్యూబ్లో ఏమన్నా వచ్చిందా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో సెకండ్ స్కాన్ అనేది 11 వారాల నుంచి 13 వారాల మధ్యలో తీయిస్తామండి. దీన్ని ఎన్టీ స్కాన్ అంటారు. ఎన్టీ స్కాన్ వల్ల జెనెటిక్ ఎనామలీస్ లైక్ డౌన్ సిండ్రోమ్ అనేది ఏమన్నా ఉందా లేదో బేబీకి మనకి తెలుస్తుంది. థర్డ్ స్కాన్ ప్రెగ్నెన్సీలో 18 వారాల నుంచి 20 వారాల మధ్యలో తీపిస్తామండి. దీన్ని టిఫా స్కాన్ అంటాము. బేబీకి లోపల అవయవాలన్నీ మంచిగా ఉన్నాయా లేవా అనేది ఈ స్కాన్ ద్వారా మనకి తెలుస్తుంది. ఫోర్త్ స్కాన్ని గ్రోత్ స్కాన్ అంటామండి. గ్రోత్ స్కాన్ 26 వారాల నుంచి 30 వారాల మధ్యలో తీపిస్తాము. దీనిలో బేబీ బరువు సరిగ్గా పెరుగుతుందా లేదా, ఉమ్మనీరు మంచిగా ఉందా లేదా అనేది తెలుస్తుందండి. ఫిఫ్త్ స్కాన్ గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్ అండి. ఇది 32 to 36 వీక్స్ మధ్యలో తీస్తాము. దీనివల్ల బేబీ ఎలా పొజిషన్ అనేది తెలుస్తుంది. నార్మల్ డెలివరీకి వెయిట్ చేయొచ్చా లేకపోతే ఆపరేషన్ పడుతుందా అనేది తెలుస్తుంది. బేబీ బరువు ఎంత ఉంది, ఉమ్మనీరు ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు బేబీకి బ్లడ్ సప్లై మంచిగా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. కడుపులో ఉన్న బేబీని కళ్ళతో చూడలేం కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈ 5 స్కాన్స్ అనేది మస్ట్గా బేబీ ఎలా ఉంది, హెల్తీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా తీయించుకోవాల్సి ఉంటుంది.